గుడ్ మార్నింగ్. మనకి బీసీట్లో ఉన్న వాటికి కూడా మనం పంపిస్తాం. అన్నీ చెక్ చేసుకోండి. దాంట్లో క్లియర్గా ఫైనల్ కాయిన్స్ క్లియర్గా రాసి నేను పంపించాను. ఇకపోతే బీసీటీలో మనం కూపన్ జారీ చేసుకుని కిబోలో చేసాం. బీసీటీలో ఆప్షన్ ఇవ్వలేదు, కిబోలో చేసాం. ఇది మైనిట్స్ కూపన్స్ అవి బీసీటీలో కొన్ని కాయిన్స్తో తయారు చేసుకున్నాయి, అవి కిబోలో చేసాం. దాని అగెనిస్ట్లో కాయిన్స్ ఆల్రెడీ మీకు పంపించడం జరిగింది. ఎవరికైనా పంపించలేదు అనుకున్నట్టయితే దాని డీటెయిల్స్ మీ తాలూకా అకేజన్ నెంబర్తో కలిపి నాకు ఇచ్చినట్లయితే నేను చెక్ చేసి మీకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఏమి ఎంచుకొని ఇచ్చాం, అది కాయిన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి. ఇప్పుడు నేను కాయిన్స్ క్రియేట్ చేసి అనుకుందాం, ఒక 100 చేశాను. ఆ 100 నేను ఎవరికో XYZ అనే ముగ్గురికి ఇచ్చాను అనుకోండి, ఆ ముగ్గురికి కాయిన్స్ వెళ్తాయి దాని అగెనిస్ట్లో. అంటే ఆ కూపన్ ఎక్కడుందో అక్కడ వెళ్తుంది అనమాట. క్రియేట్ చేసిన దగ్గర వెళ్దు. క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గరే కూపన్ ఉండిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వెళ్తుంది. ఎన్ని ఉండిపోయి అన్నింటికే వెళ్తాయి. అలాగా మీకు అవి పంపించడం జరిగింది. అవి మీరు చెక్ చేసుకొని ఒకసారి చూసుకోండి. మ్యాక్సిమం ఒక కార్ ఫండ్ తప్ప అన్నీ ఇచ్చాను. ఇంకా ఏమైనా ఉండిపోయినట్టయితే మనం దాన్ని కూడా చెక్ చేసుకోండి. అందుకే ఇది నేను ఇచ్చాను మీరు పెట్టేసుకోండి అంటే అవదు. నేను ఇవ్వాలి, మీరు చెక్ చేసుకోవాలి. అందుకోసం మీరు దీన్ని కంపల్సరిగా మీరు చెక్ చేసుకొని నాకు చెప్పండి అదేంటనేది. ఆల్రెడీ మీ లీడర్స్ నాతో మాట్లాడుతున్నారు కాబట్టి నాకు చెప్పినట్టయితే ఇప్పుడు ఇవన్నీ అలాగే క్లియర్ చేశాను, మీరు చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఈ కార్ ఫండ్ అని చెప్పి, కార్ ఫండ్ కదా, హౌస్ ఫండ్ అని చెప్పేసి నేను కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. ఇది ప్రాబ్లం కదా. అందుకని పడిన వాళ్ళకి కూడా నేను తీసేయడం జరిగింది. పడలేని వాళ్ళకి వెయ్యాలంటే నాకు పడినవి కూడా అవి కరెక్ట్గా వాళ్ళకే పడిందా లేదా అనేది నేను చూసుకొని వేస్తాను కాబట్టి తీసిమని చెప్పాను. ఎవరెవరికైతే నేను హౌస్ ఫండ్ ఇవ్వాలో వాళ్ళతో నేరుగా నేను మాట్లాడి వాళ్ళకి ఆ ఫండ్ వేస్తాను. ఈ పని అయిపోయి వీళ్ళందరూ ఈ కాయిన్స్ యూటిలిటీ పెట్టించుకోవచ్చు. 25 లక్షలు కాబట్టి దాన్ని ఈజీగా తీసుకోకండి. అందుకోసం నేనే మాట్లాడతాను అంటున్నాను. నేను మాట్లాడి మీతో ప్రతి ఒక్కరితో మాట్లాడేస్తాను, అది ఇబ్బంది ఏం లేదు. నాకు 270 మంది ఆ రోజు మనం కౌంట్ చేసినాయి, అందుకంటే తక్కువ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడడం పెద్ద పని కాదు. నేను మాట్లాడి నేను వేస్తాను, కంగారేం లేదు. ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకొని చూడండి, ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత టెస్ట్ వ్యాలెట్ పెట్టుకునే ఆప్షన్ మీకు ఇస్తాను. ఆ వ్యాలెట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు దీన్ని యూటిలిటీలోకి ఎలా పంపించుకోవాలనే ఆప్షన్ ఇస్తాను. ఆ ఆప్షన్ తర్వాత మీరు యూటిలిటీలో పెట్టుకోవచ్చు, క్యూ లైఫ్లో పంపించుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న బిజినెస్లో, మనం చేస్తున్న బిజినెస్లో గ్రోసరీ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. కానీ అది ఇవ్వాలంటే యూటిలిటీ తీసుకొచ్చి దానికి కనెక్ట్ చేస్తే ఇవి కాయిన్స్ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి. అందుకోసం నేను వెయిట్ చేస్తున్నాను. అలాగే ఈ ప్లాట్స్ చీలింగ్ అనేది ఒకటి పెట్టాను. దాంట్లో కూడా 25,000కి తగ్గకుండా తీసుకుంటున్నాను. అవి కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ క్యాష్ అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ చేయడానికి ఆ 25,000 ఎలా తీసుకుంటాను? కేయూసీలో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి, క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి, అమ్ముకొని మీకు డబ్బులు రావాలి. కాబట్టి ఇదంతా ఒక్కొక్కటి చేసుకొస్తున్నాను. చేసుకొస్తే మన యూటిలిటీని చిదకూడదాం. థ్యాంక్ యూ. ముందు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ డాడీస్. ఎందుకంటే క్యూ లైఫ్లోకి వస్తున్నారు, కలిసి పని చేద్దాం అని మనం అనుకున్న దానికి అనుకూలంగా క్యూ లైఫ్లోకి వస్తున్నారు. దాని తాలూకు జాయినింగ్స్ రీషైన్లు కొంత ఇంకా ఈజీగా అయిపోయేటట్టుగాను చేస్తున్నాను. అందువల్ల కొంతమందికి అవుతుంది ఆల్రెడీ, కొత్త వాళ్ళకి, కొంతమందికి అవలేకపోవడానికి కారణం పాత దీని మీద ఉండడం వల్ల అవన్నీ ఈ రోజుతో మ్యాక్సిమం క్లోజ్ అయిపోతాయి. అవి ఎందుకంటే మనకి ఈజీగా ఉండడం కోసం కూపన్ అనేది పెట్టడం ఇవన్నీ చేశాను. చాలా ఎక్కువగా జాయినింగ్స్ వస్తున్నాయి అయినప్పటికీ కూడాను. కాబట్టి మనం
మన క్యూ లైఫ్లో మన కాయిన్ యూటిలిటీ పెట్టుకోవడమే కాకుండా క్యూ లైఫ్లో కొనుక్కోవాలనేటువంటి ఆలోచనతో నాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉండి వస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున వెల్కమ్ చెప్తున్నాను. తప్పనిసరిగా చాలా సంతోషం. ప్రతి కాయిన్ని డబ్బులుగా మార్చి మీకు వచ్చేటట్టుగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. చక్కగా అందరికీ వచ్చేస్తాయి అవి. ఇంకా డబ్బులు చేస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఎక్స్చేంజ్లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను ఇది కంప్లీట్ చేసినంటే దాన్ని చెప్పి ఇవ్వడం మొదలు పెట్టేస్తాను. అవి కూడా ఇచ్చి మొదలు పెడతాను. థ్యాంక్ యూ.